ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలో మహేంద్ర సింగ్ ధోనీతో, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో త్వరలో సమావేశం కానున్నారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఈ ముగ్గురు చర్చించనుండగా తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులైన శ్రీనివాసన్ తీసుకుంటారు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓవరాల్గా 14 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని ఐపీఎల్ సమయంలోనే ధోనీ చెప్పాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్లో పూర్తిగా నిరాశపరిచిన కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు గత కొన్ని సీజన్లుగా నమ్మదగిన ఆటగాడు. 2023-22 ఐపీఎల్లో సీజన్లలో అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం కాన్వే ఫామ్ ఏమాత్రం లేదు. అతను అంతర్జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ కివీస్ ఓపెనర్ను 6.25 కోట్ల ధరకు దక్కించుకున్నారు. అయితే తన పాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేదు. ఒక్క హాఫ్ సెంచరీ తప్పితే మిగిలిన మ్యాచ్ల్లో కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. దీంతో రానున్న సీజన్లో ఈ కివీస్ ప్లేయర్ను పక్కన పెట్టొచ్చు. ఈ సీజన్లో ఘోరంగా విఫలమైన మరో ఆటగాడు రాహుల్ త్రిపాఠి. పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడిన త్రిపాఠి స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది. కేవలం 96.49 స్ట్రైక్ రేట్తో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. 11.00 సగటుతో ఈ సీజన్లో 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో 3.80 కోట్లు పెట్టి దక్కించుకున్న త్రిపాఠి కొంచెం కూడా న్యాయం చేయలేకపోయాడు. దీంతో రానున్న సీజన్లో త్రిపాఠిని కొనసాగించడం దాదాపుగా అసాధ్యం. మిడిల్ ఆర్డర్లో హిట్టర్గా పనికొస్తాడని తీసుకుంటే దీపక్ హుడా ఒక్క మ్యాచ్లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. మెగా ఆక్షన్లో 1,70,00,000కు చెన్నై జట్టులో చేరిన ఈ హిట్టర్ ఆడిన తొలి 5 మ్యాచ్ల్లో 4 సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడంటే అతని ఫామ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫామ్ లేకపోయినా చెన్నై పదే అవకాశాలు ఇస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు. ఈ ప్రదర్శనతో చెన్నై హుడాను రిటైన్ చేసుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గత సీజన్లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్తిగా నిరాశపరిచాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ను 9.75 కోట్లు పెట్టి తీసుకుంది. అయితే అశ్విన్ మాత్రం ఈ సీజన్లో 7 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీసుకున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో ప్లేయింగ్ 11లో చోటు దక్కలేకపోయాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ను చెన్నై వచ్చే ఏడాదికి రిలీజ్ చేస్తుండగా అతనే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు.